నమస్తే. అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి యొక్క రచ్చ మామూలుగా లేదు. ఒక ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి పైన తుపాకీ ఎక్కువ పెడుతున్నట్టుగా సైగలు చేస్తూ చంపేస్తామన్నటువంటి తీరుగా ఆయన చేసినటువంటి ఏవైతే అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి ఆయన యొక్క సైగలు, ఆయన యొక్క వేషాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మొత్తం అంతా కూడా కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి పైన పెద్ద ఎత్తున బగ్గుమంటా ఉన్నారు. ఆయనను పూర్తిగా ఎమ్మెల్యే పదవి, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ప్రధానంగా స్పీకర్ పైన ఒత్తిడి చేస్తూ ఉన్నారు. సో దీంతో ఇప్పటికే ఒక ఎథిక్స్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా పాడి కౌశిక్ రెడ్డి పైన చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోబోతా ఉన్నది. ఒకటి కాదు, రెండు కాదు. పాడి కౌశిక్ చేసినటువంటి వివాదం మామూలు కాదు. ఎమ్మెల్యే కాకముందుకు కూడా వివాదాలు చిక్కుకున్నటువంటి వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యే అయిన తర్వాత మితిమీరినటువంటి ఆయన యొక్క ఆవభావాలతోటి, ఒంటెత్తు పోగడలతోటి ఒక పక్కన తనకు తాను డ్యామేజ్ చేసుకుంటూ పార్టీకి పెద్ద డ్యామేజ్ చేసేటువంటి వ్యక్తిగా, బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ సమర్థించేటువంటి స్థితిలో లేదు. అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ సైతం కూడా ఆయన పైన చర్యలు తీసుకునేందుకు పూనుకోవడం జరిగింది. ఇక పాడి కౌశిక్ రెడ్డి యొక్క సభ్యత్వం రద్దు కాబోతూ ఉందా అంటే అవుననేటువంటి సమాధానాలే ఎక్కువైపోతా ఉన్నాయి. గతంలో మనం కొన్ని చూడడం జరిగింది. ఒకటి రెండు చోట్ల సంపత్ కుమార్ లాంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నుంచి, సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఆ రోజు అసెంబ్లీ తీసుకున్నటువంటి చర్యలకి భిన్నంగా ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి పైన ఇవాళ ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎథిక్స్ కమిటీకి ఒక సూచన కూడా చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. ఈ ఎథిక్స్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం కఠినంగా ఉండాలి, భవిష్యత్తు తరాలకి ఒక దిక్చూచిలాగా ఉండాలి. పాడి కౌశిక్ రెడ్డి యొక్క ప్రవర్తన కానీ ఆయన చేసేటువంటి వేషాలు ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రవర్తనని ఒకవేళ మనం సమర్థించినట్టయితుంటే, పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యవహార శైలి, ఈ ప్రవర్తనని పైన మనం ఏం చర్యలు తీసుకున్నట్టయితుంటే ఇది కొత్తగా వచ్చేటువంటి సభ్యులు సైతం ఇదే విధంగా ఉండాలి కావచ్చేమన్నటువంటి ఒక విధంగా మరి అలా వెళ్ళిపోయేటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి కఠిన చర్యలు ఉండాలా, భవిష్యత్ తరాలకి దిక్చూచేలా ఉండాలని చెప్పేసి నేరుగా అసెంబ్లీలో స్పీకర్ మాట్లాడింది. కాబట్టి ఎథిక్స్ కమిటీకి సిఫార్సు కూడా చేయడం జరిగింది శ్రీధర్ బాబు. సో ఎథిక్స్ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ప్రకారం మరి పాడి కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం 100% ఉన్నది. ఇక హుజురాబాద్ విషయానికి వస్తే చాలా మంది హుజురాబాద్ ప్రజలంతా మేము ఎందుకు గెలిపించావురా, అక్కడ ఉన్నటువంటి ఈటల రాజేందర్ని కాదని పాడి కౌశిక్ రెడ్డికి పట్టాభిషేకం చేస్తే ఇలా హుజురాబాద్ ప్రజల యొక్క ఇజ్జత్ తీస్తా ఉన్నాడు. ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక వీధి రౌడీలాగా మాట్లాడుతూ ఉన్నాడు. అది సరైనటువంటి విధానం కాదు. ఒక ఎమ్మెల్యే అంటే ఆ యొక్క నియోజకవర్గానికి పెద్దన్నలాగా ఉండి సమస్యల పట్ల మాట్లాడాలి, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి ప్రస్తావించాలి తప్పించి ఇలా వ్యక్తిగతంగా నేనేదో నా ఇమేజ్ కోసం నేను 4 పేపర్లలో ముందుగా హైలైట్ కావాలి, నేను 4 ఛానల్లో నా గురించే డిస్కషన్ కావాలి, నేనే ఫోటోలలో ముందుండాలి అన్నటువంటి తీరుగా ఆయన వ్యవహరించేటువంటి శైలి చాలా భిన్నంగా ఉంది, విభిన్నంగా ఉంది. దీని పట్ల హుజురాబాద్ ప్రజలంతా కూడా వాళ్ళు కూడా ఇప్పటికే ఆయన యొక్క వ్యవహార శైలి పైన బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత అయినటువంటి కేసీఆర్ను కూడా సంప్రదించడం జరిగింది. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా హుజురాబాద్ సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా ఆయన ఒంటెత్తు పోకడలకి కళ్ళె వేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఖచ్చితంగా చర్యలు తీసుకున్నట్టయితుంటే ఇది బీఆర్ఎస్ పార్టీకి రేపు రానున్నటువంటి రోజులలో పెద్ద దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే పార్టీకి కూడా చెప్పడం జరిగింది. పార్టీని దెబ్బతీస్తా ఉన్నాడు, వ్యక్తిగతంగా ఆయనకు ఆయనే ఇబ్బంది పడుతూ ఆయన పరువు ఆయనే తీసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నేను 2-3 విషయాలు కూడా చెప్పాలి. సరే, 1-2 విషయాలంటే సరే పోనీ ఎవరైనా కానీ ఆ మానవ సహజం, అదంతా కూడా తప్పులు చేయడం అనేది, వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తప్పులు చేసినటువంటి వ్యక్తుల పైన ఉంటుంది. 1 కాదు, 2 కాదు, వేల మీద లెక్క పెట్టవచ్చు. 10ల సంఖ్యలో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా వివాదాస్పద దాంట్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి. సో ఏదైతే గవర్నర్గా ఉన్నటువంటి, ఎవరైతే మహిళా గవర్నర్గా ఉన్నటువంటి ఆ రోజు తమిళిసై పైన నోటికి ఎంతొస్తే అంతగా ఒక మహిళని చూడకుండా దురుసుగా ప్రవర్తించినటువంటి తీరు, ఆ రోజు ఆ మహిళా గవర్నర్ అయినటువంటి
తమిళ సైకి ఎట్టకేలకు చివరికి సారు చెప్పాల్సినటువంటి స్థితికి వచ్చింది. అంటే ఒక మహిళని కూడా చూడకుండా మహిళల్నే నువ్వు అవమానిస్తావు అని చెప్పేసి ఒక పక్కన బీజేపీ కావచ్చు, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయన యొక్క వ్యవహార శైలి పైన చాలా స్పందించడం జరిగింది. ఆ విధంగా మహిళల్ని అవమానించినట్టయితే ఇదంతా మరి బీఆర్ఎస్ పార్టీ నేర్పిస్తున్న ఇటువంటి లీడర్లకంటూ బీఆర్ఎస్ పార్టీని కూడా ఆ రోజు టార్గెట్ చేయడం జరిగింది. ఇక అంతేకాదు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి డాక్టర్ సంజయ్, జగిత్యాలకు సంబంధించినటువంటి ఆ సంజయ్ పైన, అలాగే పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి అరకపూడి గాంధీ పైన కూడా నేరుగా ఇంటిపైకి వెళ్లి దాడి చేసేటువంటి ప్రయత్నం చేసిండు ఇక్కడ ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి. ఇది ఒకటే రెండే కాదు, అలాగే మనం నూతనంగా మొన్న కూడా చూడడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి పరిణామం కరీంనగర్ సిపి పైన ఆయన సంబంధించినటువంటి క్యాస్ట్ ను ఉద్దేశిస్తూ సమ్మక్క సారక్క జాతరలకు సంబంధించినటువంటి విషయంలో తన పెత్తనమే జరగాలి అన్నటువంటి విధంగా ఆయన చేసినటువంటి రాద్ధాంతం మామూలు రాద్ధాంతం కాదు. అక్కడ ఉన్నటువంటి ఒక సిపి అని కూడా చూడకుండా, ఒక పోలీస్ ఆఫీసర్ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆయన తిట్టినటువంటి వ్యవహారం ఇంకా కూడా ప్రజలు కూడా ముఖ్యంగా కరీంనగర్ కావచ్చు, అలాగే హుజరాబాద్ సంబంధించిన ప్రజలు ఎక్కడ కూడా మర్చిపోలేదు. అలాగే గతంలో కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత స్పీకర్ గా ఇప్పుడు ఉన్నటువంటి స్పీకరే గడ్డం ప్రసాద్ పైన కాగితాలు చెప్పి మీద వేసేటువంటి ప్రయత్నం, అలాగే వెల్లోకి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి తీరు కూడా మనం అసెంబ్లీ సాక్షిగా చూడడం జరిగింది. అంటే అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాగా భావించాలా? సో అసెంబ్లీలో సరే వీళ్ళు ఒకరే కాదు, ఇంకా కూడా చాలా మంది చేస్తా ఉన్నారు, కానీ ఈయన ఇంకా దూకుడు ఇంకా మామూలుగా లేదు. సో ఒక పక్కన కేటీఆర్, హరీష్ లాంటి వ్యక్తులు సైతం కూడా ఇంత పెద్దగా ఏది కనబడట్లేదు, కానీ ఈయనే మాట ఎందుకంటే నోరు పెద్దగా ఉంది, 7 ఫీట్లు ఉంటాడు, దాని తర్వాత కొంత యువకుడు కాబట్టి దూసుకు వెళ్ళి ఏదైనా చేస్తాం. ఇది చేసేది ఇది రాజకీయం, రౌడీయిజం కాదు. ఇది రౌడీయిజం అంటే ఏదైనా నడుస్తుంది, రాజకీయాల్లో అన్నీ ఉండాలా. నువ్వు ఏకంగా ఒక మంత్రిగా చేసిండు, ఒక డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి కడియం శ్రీహరి, దాంట్లో దళిత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి పైన ఆయన 6 సార్లు ఏమో గెలిచినట్టుంది, 2-3 సార్లు ఏమో మంత్రి చేసినట్టు ఉంది అని. అట్లాంటి వ్యక్తి పైన మొదటిసారిగా గెలిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఆయన పైన ఇట్లా తుపాకీ ఇట్లా ఎక్కువ పెడతా ఉన్నాడు. అంటే నువ్వు తుపాకీతో చంపుతావు అన్నట్టు కదా. సో రానున్నటువంటి రోజులలో ఈయన పైన కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే మనం కత్తిపోట్లు చూసేటువంటి అసెంబ్లీని కూడా చూస్తాం కావచ్చు అని రేవంత్ రెడ్డి చెప్పిండు. కత్తిపోట్లను కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది చర్యలు తీసుకోకపోతే అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని స్పీకర్ తీసుకోబోతా ఉన్నాడు. స్పీకర్ ఖచ్చితంగా ఆయన పైన కేవలం సస్పెండ్ కాదు, అప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా సస్పెండ్ చేసింది. ఈ సెషన్ వరకు మీరు రావద్దు, మీరు వచ్చినప్పుడల్లా అసెంబ్లీలో గొడవ అవుతా ఉన్నది. అక్కడ ఎవరి కూడా గొడవ ఎవరిది పెద్దగా వినపడట్లేదు, గొడవ చేస్తున్నారు అందరూ, కానీ దాంట్లో వాయిస్ ఎక్కువ కూడా మొత్తం అంతా పాడి కౌశిక్ రెడ్డి యొక్క వాయిస్ కనబడతా ఉంది, వినబడతా ఉన్నది. అంతా మొత్తం రాద్ధాంతం రచ్చ చేసి ఆయన వ్యవహార శైలి కనబడతా ఉన్నది. ఇక అట్లా పోతే ఇంకా కొంతమంది ఏదైతే ఎంప్లాయీస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో కూడా అనవసరంగా నోరు పారేసుకొని అబాసు పాలైనటువంటి వ్యక్తిగా మనం ఈయనను కూడా చూడొచ్చు. సో మొత్తానికైతే మాత్రం 1 కాదు 2 కాదు ఇవన్నీ చేసేటువంటి ఈ వ్యవహారాలతోటి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఈయన వ్యవహార శైలితో పెద్ద ఎత్తున లాస్ అయిపోతా ఉన్నది, నష్టమైతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం పట్ల ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ చీఫ్ సైతం కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టుగానైతే తెలుస్తా ఉన్నది. సో ఈయనను ఎప్పుడు కూడా ఏమని చెప్తారంటే నా వెనకాల ఎప్పుడు చూసినా హరీష్ రావు పక్కన లేకపోతే కేటీఆర్ పక్కన ఉంటాడు కాబట్టి మరి వీళ్ళిద్దరు కూడా నాకు అండగా ఉంటారు కాబట్టి నన్ను బీఆర్ఎస్ పార్టీలో ఎవరు కూడా ఏం చేయలేరు, నేను ఆడింది ఆటగా పాడిందే పాటగా మరి నా యొక్క వ్యవహారం నడుపుకోవచ్చు అన్నటువంటి తీరుగా పాడి కౌశిక్ రెడ్డి ఉండడం జరిగింది. కానీ చూడొచ్చు అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలో పాడి కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేయలేదు అధికార పక్షం. కేటీఆర్ అండ్ హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీని కూడా టార్గెట్ చేసింది. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, వాళ్ళు ఉండబట్టే, వాళ్ళు చెప్పుకోకబట్టే వాళ్ళే వెనుక ఉండి పాడి కౌశిక్ రెడ్డితో ఏమైనా మాట్లాడించిందా అని చెప్పేసి అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే మొత్తానికి ఇలా హరీష్ రావు కేటీఆర్ కూడా బదులు అయిపోయినట్టుగా బీఆర్ఎస్ పార్టీ కూడా బదులు అయిపోయినట్టుగా మనం ఈ వ్యవహారాలను చూడాలి. కాబట్టి రేపు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరికి ఏమైనా క్షమాపణ చెప్పించేటువంటి ప్రయత్నం ఏమన్నా కౌశిక్ రెడ్డిని ఒప్పిస్తుందా, లేకపోయినట్లయితే ఎథిక్స్ కమిటీ ఆల్రెడీ వేసింది కాబట్టి ఎథిక్స్ కమిటీ పూర్తిగా సరే మనకు ఆ లైవ్ లో కనపడకపోవచ్చేమో, కానీ అసెంబ్లీ హాల్లో పెద్ద ఎత్తున కూడా అక్కడ అసెంబ్లీ హాల్లో దాదాపు 10-15 కెమెరాలు ఉంటాయి లోపల, సీసీ కెమెరాలు అన్ని కూడా. సో కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉంటే పాడి కౌశిక్ రెడ్డి ఆవభావాలు, పాడి కౌశిక్ రెడ్డి ఏ విధంగా బిహేవ్ చేసిండు, తుపాకీ ఎక్కుపెట్టినట్టుగా లేకపోతే పొడుస్తున్నాను ఏమైనా బెదిరించిండా, ఆయన మాటలు కూడా పూర్తిగా ఆ సంబంధించినటువంటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంటాయి. ఆ రికార్డులను పరిశీలించి ఇమ్మీడియట్ గా
కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా 2 రోజులు, రేపు ఎల్లుండి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడు, ఈ రోజు లేకపోతే రేపటి వరకు పూర్తిగా సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కడేసి గారు మాట్లాడుతున్నప్పుడు ఈయన ఏ విధంగా బిహేవ్ చేసిందన్నటువంటి దానిపైన రేపు ఎథిక్స్ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా ఆయన పైన పూర్తిగా ఇంకా 2.5 సంవత్సరాల పాటు ఏమైనా ఎమ్మెల్యే సభ్యత్వానికి ఎమ్మెల్యేగా పూర్తిగా ఆయనను సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి స్పీకర్ ఏమైనా తీసుకుంటారా లేదనేది మనం చూడాలి. మొత్తానికైతే మాత్రం రేవంత్ రెడ్డి సీరియస్ గానే ఉన్నాడు. గతంలో స్పీకర్ను కూడా అవమానించిండు, గవర్నర్ అయినటువంటి ఒక మహిళా గవర్నర్ కూడా అవమానించిండు, ఉద్యోగులను అవమానించిండు. సో ఇవన్నీ చేసినటువంటి నేపథ్యం 1-2 అంటే సరే సూచిస్తున్నట్టుగా వదిలేసేమో కానీ ఇన్ని వివరాలు నడిచిన తర్వాత ఖచ్చితంగా ఆయన పైన చర్య తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.